హౌ టు బికమ్ ఏ డాక్టర్. డాక్టర్ అవ్వడం ఎలా? సో డాక్టర్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇది ఒక పెద్ద ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని నేను ఒక 3 సింపుల్ స్టెప్ లాగా డివైడ్ చేసి చెప్తా. డాక్టర్ అవ్వడం అనేది చాలామంది డ్రీమ్. ఎవ్రీ పేరెంట్ వాంట్స్ దేర్ కిడ్స్ టు బి ఏ డాక్టర్. ప్రతి పేరెంట్స్కి కూడా ఉంటుంది, మా పిల్లలు డాక్టర్ అయితే బాగుంటుంది అని చెప్పి. సో డాక్టర్ ఎట్లా అవ్వాలి అనేది నేను డీటెయిల్గా ఈ వీడియో లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఫాలో అస్. నేను ఈ జర్నీ లోపల నీకు హెల్ప్ చేస్తా. అండ్ రిమెంబర్ మై నేమ్ ఇస్ జతిన్. సో ఈ జర్నీ లోపల నీకైతే పక్కాగా హెల్ప్ చేస్తా. అండ్ కమింగ్ టు హౌ టు బికమ్ ఏ డాక్టర్. డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి అంటే, ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు చూస్ బైపీసీ యాజ్ యువర్ ఇంటర్మీడియట్ కెరియర్. బైపీసీని అయితే నువ్వు చూస్ చేసుకోవాలి. సో ఈ బైపీసీ లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే 4 సబ్జెక్టులు ఉంటాయి. అవి కాకుండా మనకి సాంస్క్రిట్, తెలుగు, ఇంగ్లీష్ అని చెప్పి లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. సో వీటిని నువ్వు చూస్ చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు ఇంటర్ మార్క్స్ ఎంత వచ్చినాయి అనే దాంతో సంబంధం లేకుండా నీకు ఒక సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది నేషనల్ వైడ్ ఉంటుంది. దాన్ని మనం నీట్ అంటాం. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. ఇది నేషనల్ వైడ్ లోపల ఉంటుంది. ఇందులోపల వచ్చిన ర్యాంక్ అండ్ ఇందులోపల వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మనకు ఈ ఎంబీబీఎస్కి కానీ, బీడీఎస్ కానీ, బీహెచ్యుఎంఎస్ కానీ ఎంట్రన్స్ అయితే తీసుకుంటారు. సో ఈ ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్యుఎంఎస్ అంటే ఏంటంటే, సో ఎప్పుడైతే నువ్వు నీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్ రాస్తావో, ఈ నీట్ తర్వాత మనం డాక్టర్ అవ్వాలి అంటే నువ్వు మెడిసిన్ సైడ్ డాక్టర్ అవుతావా, ఆయుర్వేదం సైడ్ డాక్టర్ అవుతావా, డెంటల్ సర్జరీ సైడ్ డాక్టర్ అవుతావా, ఫిజియోథెరపీ సైడ్ డాక్టర్ అవుతావా అనేది డిపెండ్ అవుతా అన్నట్టు. సో ఇది కాకుండా పిహెచ్డి చేసిన తర్వాత కూడా మనం డాక్టర్ అని పిలువబడతాం. సో నువ్వు ఎట్లాంటి డాక్టర్ అయిదాం అనుకుంటున్నావు అని చెప్పి నువ్వు ఒక క్లారిటీ తెచ్చుకో. సో మనకి ఇన్ని రకాలుగా డాక్టర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ స్టెప్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు బైపీసీ తీసుకో ఇంటర్మీడియట్ తర్వాత. బైపీసీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ నీట్ రాసి ఆయుర్వేదం సైడా, ఫిజియోథెరపీ సైడా, మెడిసిన్ సైడా, లేకపోతే డెంటల్ సర్జరీ సైడా వెళ్ళు. అట్లా డాక్టర్ అవ్వచ్చు. లేదంటే డిగ్రీ చేసి, పీజీ చేసి, పిహెచ్డి చేసి నువ్వు డాక్టర్ అని కావచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టాపిక్ హౌ టు బికమ్ ఎ డాక్టర్. అండ్ 10th తర్వాత ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి, కెరియర్ ఆప్షన్స్ అని చెప్పి నేను ఒక వీడియో చేసిన. ఒకవేళ నువ్వు ఇంటర్ తర్వాత ఈ వీడియో వస్తే మాత్రం ఇంటర్ తర్వాత డాక్టర్ కాకుండా ఇంకా మంచి కెరియర్ ఆప్షన్స్ ఏమున్నాయి, సో డాక్టర్కి ట్రై చేసావు, నువ్వు ఎంబీబీఎస్కి ట్రై చేసావు, నీట్ అటెంప్ట్ చేసినావు, రాలేదు అన్న సిచ్యువేషన్ లోపల, సో దాంతో పాటుగా ఇంకా మంచి కెరియర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, టాప్ 5 కెరియర్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇంటర్మీడియట్ తర్వాత అని చెప్పి ఒక వీడియో చేసిన. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ దాంతోపాటుగా పారామెడికల్ కోర్సెస్ అంటే ఏంటి అని చెప్పి మనం ఒక వీడియో వేసుకున్నాం. సో పారామెడికల్ కోర్సెస్ గురించి ఒక బండిల్ ఆఫ్ వీడియోస్ చేసిన నేను, కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తా. అండ్ దాంతోపాటుగా నీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కెరియర్ లోపల నాతోటి నువ్వు మాట్లాడాలనుకుంటే కింద నేను ఒక లింక్ ఇస్తా, దానిలో 191 బుక్ చేసుకో. సో నేను నీతోటి డైరెక్ట్గా మాట్లాడతాను. నీకు ఏ డౌట్స్ ఉన్నా నీ కెరియర్ లోపల నేను గైడ్ చేస్తా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.